రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేవీ చౌక్ వద్ద సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాసం వెంకటేష్ మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి, తల్లిదండ్రులకి యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత తూతూ మంత్రంగా కేవలం 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, ఆ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఆ తరువాత ఇంతవరకు ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందున విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద నుంచి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి పేద విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ జూలై 4 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, జూలై 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఉపాధ్యక్షులు తేజ, కోశాధికారి ప్రదీప్, ఏఐఎస్ఎఫ్ తెనాలి నాయకులు యశ్వంత్, పవన్, పోట్లు, నవీన్, సాయి, వివేక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ మరి విద్యార్థుల పక్షాన నిలబడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర సమితి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని మేము ఎందుకు అడుగుతూ ఉన్నామంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 77ని తీసుకొచ్చి పీజీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు విద్యార్థులతో పెద్ద ఎత్తున సమావేశాలు, మీటింగులు నిర్వహించి మేము అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే ఈ జీవో నెంబర్ని 77ని రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. మరి నేటికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఎంబీఏ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు కూడా కళాశాలలో నా సర్టిఫికేట్లు ఉన్నాయంటే విద్యార్థులు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నేను కళాశాలకు వెళ్ళి నా సర్టిఫికేట్లు అడుగుతా ఉంటే అక్షరాల 54,000 రూపాయలు ఫీజు కట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎందుకు నేను అని ప్రశ్నిస్తే మీకు రీఎంబర్స్మెంట్ పడలేదు, మీరు తమ్ము మాత్రమే వేశారు, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు ఏదైతే ఎదుర్కొన్నారు ఈ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలా. ఫీజు రీఎంబర్స్మెంట్ 6,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయో అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురు ధర్నా నిర్వహించడం జరిగింది.